మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. విద్య అర్థం రకాలు అనే టాపిక్ నుండి పెర్స్పెక్టివ్స్ నుంచి చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనాలతో ముందుకు రావడం జరిగిందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదలుపెట్టి చూద్దామండి. విద్య అనే పదానికి మూల భాషా పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సంస్కృత భాషా పదము. రెండవది, విద్య అనే దానికి మూల పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 విద్. మరి ఇందులో నిర్వచనాలు ఉన్నాయండి, చాలా ఇంపార్టెంట్. చివరి వరకు చూడండి. విద్ అనగా తెలుసుకోవడం. ఇప్పటి నుంచి కంటిన్యూగా మీకు వీడియోలు అయితే వస్తాయండి 20 ఎస్బిట్లతో. నాలుగవది, ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదం? ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదం? ఆన్సర్ ఆప్షన్ 4 ఆంగ్ల భాషా పదము. ఐదవది, ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదానికి మూల పదం ఏది? ఒకసారి రీకలెక్ట్ అవుతుంది. ఆ ఉద్దేశంతో మరలా మొదటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ 4 1 and 3 ఎడ్యుసర్ అండ్ ఎడ్యుకేర్. ఈ రెండే ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల భాషా పదానికి మూల పదాలండి. ఆరవది, ఎడ్యుకేషన్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వృద్ధిలోకి తేవడం. ఏడవది, మనిషిని నిస్వార్థిగా తయారు చేయడమే విద్య అని పేర్కొన్నది. ఇక్కడి నుంచి నిర్వచనాలు వస్తాయండి, చాలా ఇంపార్టెంట్. మనిషిని నిస్వార్థిగా తయారు చేయడమే విద్య అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 3 ఋగ్వేదము. ఎనిమిదవది, విద్య అనగా మోక్షానికి దారి చూపడం అని తెలిపింది ఎవరు? మోక్షానికి దారి చూపడం. ఆన్సర్ ఆప్షన్ 3 ఉపనిషత్తులు. చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆత్మను సాక్షాత్కరించడమే విద్య అని చెప్పింది ఎవరు? ఆత్మను సాక్షాత్కరించడమే విద్య అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 2 శంకరాచార్యులు. విద్య నిర్వచనాన్ని వాస్తవిక దృష్టిలో నిర్వచించింది ఎవరు? విద్య నిర్వచనాన్ని వాస్తవిక దృష్టిలో నిర్వచించింది. ఆన్సర్ ఆప్షన్ 1 బుద్ధుడు. నెక్స్ట్ అండి, ఆత్మజ్ఞానమే విద్య, అది మానవుణ్ణి ప్రయోజనకారుడిగా చేస్తుంది అని పేర్కొంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 3 భగవద్గీత. 12వది, మనిషిని శీలవంతుడిగా తయారు చేయడమే విద్య అని చెప్పింది ఎవరు? మనిషిని శీలవంతుడిగా తయారు చేయడమే విద్య అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 3 యజ్ఞవల్కుడు. వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేదే విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జిడ్డు కృష్ణమూర్తి. 14వది, ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది, దాన్ని వెలికి తీయడమే విద్య అని పేర్కొన్నది ఎవరు? ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది, దానిని వెలికి తీయడమే విద్య అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 2 రాధాకృష్ణన్. 15వది, మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని పేర్కొన్నది ఎవరు? మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ 3 గాంధీ. 16వది, ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య అని చెప్పింది ఎవరు? ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 1 అరవిందుడు. 17వది, శీలాన్ని నిర్ధారించడమే విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 దయానంద సరస్వతి. 18వది, దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, మనిషి స్వశక్తితో నిలబడతాడో అదే విద్య అని చెప్పింది ఎవరు? దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, మనిషి స్వశక్తితో నిలబడతాడో అదే విద్య అని చెప్పింది.
ఆన్సర్ ఆప్షన్ 1 వివేకానంద. 19 అండి, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సు నింపడమే విద్య అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అరిస్టాటిల్. అరిస్టాటిల్. అది చివరి పెట్టండి. మానవుడు ప్రశాంతంగా ఉండడానికి దారి చూపించేది విద్య అని చెప్పింది ఎవరు? మానవుడు ప్రశాంతంగా ఉండడానికి దారి చూపించేది విద్య అని చెప్పింది ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు వరుసగా కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.